నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటున్నారు మాజీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సంబంధించినటువంటి ఒక చైర్మన్, అది కాక టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు వైసీపీకి సంబంధించినటువంటి ఒక మంచి పదవుల్లోనే మీరున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మనస్తత్వాలు కావచ్చు, అదిగాక ఆ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా కొంత సన్నిహితంగా మీరున్నారు. అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై చేయి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త దాన్ని లేవనెత్తుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సార్, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్న మాట నిజం, చైర్మన్ చేశాను. అయితే అక్కడ పరిస్థితి ఒక వింత పరిస్థితి ఎప్పుడూ ఎదురయ్యేది నాకు. ఎన్నోసార్లు డైరెక్ట్గా సజ్జల గారికి నేను బాగా సన్నిహితం. ఆ రోజుల్లో బాగా నేను డైరెక్ట్గా చెప్పాను ఆయనకి, సారు ఇది కాదు, లిక్కర్ వ్యాపారం ఆపేయండి అని కూడా చెప్పాను. మరి ఏం చేయాలన్నాడు, కార్యకర్తలకు ఇచ్చేయండి షాపులు, బతుకుతారు. కార్యకర్తలకి ఏమి లేదు, మేము ఎలా బతకాలి, మా జేబులో డబ్బులన్నీ ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు కదా, ఇచ్చేసుకోండి అని చెప్పా. ఆయన ఏది కూడా అక్కడ అంతఃపురం లోపలికి వెళ్ళి చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అది చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెయ్యాలి అని అంటే ఇది ఎలా చేస్తే బాగుంటుంది, దీని ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు, దీంట్లో ఇంకెవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారా, ఇదిగో ఈ విషయం ఇలా చేయాలి, ఇంకేమైనా చేయడానికి ఇంకా మంచి సలహా ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అన్ని వెతికి విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ విజన్ కాదు, అధికారం అనేది అదృష్టం వచ్చి మీద పడిపోయింది. అక్కడ లాటరీ తగిలినట్టు అధికారం లాటరీ. వైఎస్ఆర్సీపీకి అధికారం అనేది లాటరీ, చంద్రబాబు నాయుడు గారి అధికారం అనేది విజనం. ప్రజలు కోరుకున్నది ఇది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసేదో విద్య, వైద్యం, ఆయన ఇచ్చినటువంటి 2 ప్లాట్ఫామ్స్ చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇట్స్ ఎ లాటరీ, నో డౌట్ ఇన్ ఇట్. లాటరీ తగిలినా మనకి లాటరీ తగిలినా సొమ్మును సద్వినియోగం చేసుకోరుగా. రోజు లాటరీ టికెట్లు కొంటే డబ్బు అయిపోతుందిగా, సద్వినియోగం చేసుకోలేదు, చేత కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదువుకునే రోజుల్లో, అంటే సుమారు 40 సంవత్సరాల పైన, 40 కూడా కాదు 50 సంవత్సరాల పైన, డిగ్రీ అంటే ఆల్మోస్ట్ డిగ్రీ యూనివర్సిటీ అంటే 25 years ఏజ్, ఇవాళ 75కి వచ్చినాయి. అర్ధ శతాబ్దం కాలం నాటి మాట. చదువుకునే పిల్లల్లో, హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వరకు కూడా ఎలక్షన్లు, పోటీలు, దెబ్బలాడుకోవడాలు, మాటలు విసురుకోవడాలు ఎన్నో ఉంటాయి. 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రపంచ స్థాయి నాయకులతో పోటీ పడే మనస్తత్వం, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక 30-40 మంది పెద్ద లీడర్లను తీసుకుంటే 1-2లో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 10 రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్ళొచ్చాను. అక్కడ ఒక పెద్ద ఇంటలెక్చువల్, భారతదేశంలోనే ఒక టాప్ ఇంటలెక్చువల్స్లో ఒక ఆయన్ని కూర్చుని, సార్ విద్య, వైద్యం పవిత్రమైన రంగాలు అవన్నీ పాడైపోయినాయి సార్, ఈ వ్యవస్థ ఈ ఫ్రీబీలు, ఇలా డబ్బులు కొట్టేయటాలు, బట్టలు నొక్కేయటాలు కాకుండా ఒక రియల్ డెవలప్మెంట్ కావాలి, దేశం అంతా కూడా పోటీ పడాలి. హిరోషిమా, నాగసాకి సర్వనాశనం అయిపోయిన జపాను ఎంత ముందుకెళ్ళిపోయింది సార్, మనకేంటి సార్ దౌర్భాగ్యం, వేదభూమి, కర్మభూమి, దేశం నిండా కష్టపడే కుర్రాళ్ళు జనం ఉన్నారు, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. అమెరికాలో మన వాళ్ళు సీఈఓలు చేస్తున్నారు కంపెనీలో, మన దేశం ఎందుకు డెవలప్ కావట్లేదు సార్, మీ నుంచి ఒక సమాధానం వినాలని ఒక ఇంటలెక్చువల్ని అడిగితే, మన భారతదేశానికి ఒక 100 మంది చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్లు కావాలన్నాడు ఆయన. ఎంత పెద్ద మాట అండి అది. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళు అమెరికాలో ఉన్నారు అని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణం. నేను బ్రాహ్మణు. ఫస్ట్ పూర్వకాలం 30-40 ఏళ్ల క్రితం కూడా మా కుటుంబాల్లో అమెరికా వెళ్ళారు చాలామంది, డాక్టర్లు వాళ్ళు ఉన్నారు. తర్వాత రెడ్డీసు, కమ్మాసు, ఇలా అగ్రవర్ణాల్లో కాస్త ఆర్థిక స్తోమత కలిగి చదువుకున్న వాళ్ళు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం డెవలప్మెంట్ అయ్యి ఇవాళ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటే మనం హైదరాబాద్లో ఉన్నామా, వేరే ఉన్న సింగపూర్, స్విట్జర్లాండ్లో తిరుగుతున్నామా అన్న ఫీలింగ్ కలిగేటువంటి స్థితికి హైదరాబాద్కి తీసుకొచ్చిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు వాడిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారు వాడిని కొట్టాడు,
వాటితో గలాట పడ్డాడు, వీడి కాళ్ళను పుచ్చుకున్నాడు లాంటి అసభ్య మాటలు కానీ పదజాలం కానీ ఉందా? 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ హయాంలో డైరెక్ట్గా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కొడుకును గెలిపించుకోలేకపోయినా నువ్వు బతికొండటం అవసరమా అన్నాడు అసెంబ్లీలో. తల్లి వంటి భువనేశ్వర్ గారి మీద 28 సంవత్సరాల నుంచి ట్రస్ట్ నడుపుతూ తలసేమియాకి సేవ చేస్తున్న భువనేశ్వర్ గారి తల్లి వంటి భువనేశ్వర్ గారి ప్రస్తావన అసెంబ్లీలోకి తీసుకొచ్చారు బయట కూడా నాయకులు. సార్, మనం భావితరాలకి మనం ఏమి ఇస్తామనేది పక్కన పెట్టండి. మనం పరిశ్రమలు ఇచ్చామా, ఉద్యోగాలు ఇచ్చామా, ఏమి ఇచ్చామా కాదండి. కనీసం ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక సత్సంప్రదాయం, మంచి భాష, మంచి నడవడిక ఇవన్నీ ఇవ్వాలి పిల్లలకి. సంస్కారం లేని చదువు వ్యర్థం, జాగ్రత్త లేని ధనం వ్యర్థం, సేవ లేని రాజకీయం వ్యర్థం. మన వ్యర్థాలతో కాదండి మనం కాలం గడిపేది. ఒక మంచి భాష. ఇవాళ మీకు ప్రతిపక్ష హోదా ఓడిపోయారు, ఓకే, మీరు రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు కదా, రాజకీయాల నుంచి వదిలి పారిపోలేదు కదా, కొనసాగుతున్నారంటే ఏంటి? మళ్ళా మాకు ఒక అధికారం ఎప్పటికైనా ఇస్తారేమో ప్రజలని ఆశ కదా. ఆ దిశగా మీరు ఉండాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకి మీరు సహకరించాలి. లేకపోతే ఈ పని ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే బాగుంటుందేమో అని సూచన చెయ్యాలి. ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. వాళ్ళు కొట్టారు, ఈయన కొట్టాడు, ఆయన పడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద లీడర్ అండి. యూనివర్సిటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజున ఆయన వర్గం నెగ్గుండొచ్చు, ఆయన నెగ్గుండొచ్చు యూనివర్సిటీలో. తర్వాత కాలం ఏమైంది? 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చేశారు? మంత్రి చేశారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఒకళ్ళు పై చేయి ఉంటుంది, ఒకళ్ళు కింద చేయి ఉంటుంది. మన గౌరవ వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు శిరస్సు వచ్చి నమస్కరించాలి. ఎంత పెద్ద లీడర్ అండి ఆయన. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు ఎక్కేశారు? ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ చేశారు, కేంద్ర మంత్రి చేశారు, ఉపరాష్ట్రపతి చేశారు. ఎలా ఆయనకున్న సంస్కారం, ఆయన భాష, ఆయన పద్ధతి, ఆయన మాట్లాడితే వినాలనిపిస్తుంది. అలాగా రాజకీయంలో ఒక మంచి భాష మాట్లాడుతూ మనని మెచ్చుకుని, మన భాషని, మన సంస్కారాన్ని, మన పద్ధతిని ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఇవాళ లేబర్ కూడా నీ అమ్మ, నీ అక్క, నీ తిట్లు పోయాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. తండ్రి తప్పు మాట్లాడితే ఏందా భాష, సరిగ్గా మాట్లాడంటున్నారు పిల్లలు. లేబర్ కూడా తిట్టుకోవడం మానేశారు. లేబర్ అనేవాళ్ళు లేడు, అందరూ సంస్కారులే. రాజకీయాల్లోనే కుసంస్కారం వచ్చింది. అసలు రోడ్ల మీద ఎక్కి బూతులు మాట్లాడుకుని, కుళాయిల దగ్గర, బిందెల దగ్గర తిట్టుకునే అవన్నీ పోయాయి. అక్కడ సంస్కారం వచ్చింది. సంస్కారం ఉండవలసిన రాజకీయంలో సంస్కారం లేకుండా పోయింది. మట్టి స్కామ్ చేసేవాడు ఒకడు, శ్మశానాలు కబ్జా చేసేవాడు ఒకడు, గొర్రెలు స్కామ్ చేసేవాడు ఒకడు, లిక్కర్ స్కామ్ చేసేవాడు ఒకడు. స్కాములు చేసి నాయకుల మధ్యలో 15-16 గంటలు ప్రజల గురించి ఆలోచించే ఈ పని ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఇంకా మెరుగు చేస్తే బాగుంటుంది, ఎలా అప్లిఫ్ట్ కావాలి, సామాన్యుల జీవితాల్లో ఎలా వెలుగు చూడాలి అని ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమన్నా ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే కాపాడాడో ఆ శ్రీ వెంకటేశ్వరుడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు ఎవరైనా సరే. అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. మనం తప్పు చేస్తే, ఈ జన్మలో తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష, ఎప్పుడో ఏమి కాదు. ఏ నాయకుడైనా ఎవరినైనా సరే సరైన భాషలో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తెలుగుదేశంలో ఎవరైనా తప్పు మాట్లాడితే పిలిచి తిడతారు. భాష నేర్చుకో ముందు పో అనే టైప్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా సరే మాట తోడకుండా గౌరవమైన భాషలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడినారు అసెంబ్లీలో. ఏజ్ రెస్పెక్ట్ కూడా లేదా? మనం బస్సు, ట్రైన్ ఏదైనా ఎక్కితే పెద్దవాళ్ళు ఎవరు నిలబడితే వాళ్ళకి సీట్ ఇచ్చి మనకు నిలబడతాం. అదేంటది? ఏజ్ రెస్పెక్ట్. ఏజ్ రెస్పెక్ట్ ఇచ్చి తీరాలండి. ఇది మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం, మన భారతీయ సంస్కృతి. దీన్ని దాటి అసభ్యమైన పదజాలంతో మాట్లాడటం అనేది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాం. వాళ్ళ దగ్గర సంస్కారానికి ఆస్కారం లేకుండా పోయింది. అందుకనే ప్రజలు తిరస్కారానికి గురయ్యారు. సార్, మనం చూసుకుంటే సొంత మీడియాలో, సొంత ఛానల్లో అమరావతి మహిళల్ని కూడా అసలు కన్నరాని కూడా మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని వాళ్ళు మళ్ళీ సంస్కరిస్తూ అదే సాక్షికి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కూడా అక్కడ నవ్వారు.
దీనికే కోట్లలో తిరుగుతున్నారు. ఇది కాకుండా మొన్న వచ్చినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఎవరైతే ప్రశాంతి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కొవ్వూరు ఎమ్మెల్యే, ఆ వారిని కూడా చాలా అనకూడని మాటలు, అంటే మహిళని ఎలాంటి మాట్లాడుతాను కూడా సార్ ప్రశాంతి రెడ్డి గారు ఆమె దురదృష్టవశాత్తు భర్తని కోల్పోయి పిల్లలతోటి జీవితం గడుపుతున్న కాలంలో పిల్లల అనుమతితో, అత్తమామల అనుమతితో, బంధువుల అనుమతితో ఒక పెద్ద మనిషి పిపిఆర్ గారిని, గౌరవప్రదమైన వ్యక్తిని, ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చి గట్టిగా ఎవరిని మాట్లాడినట్టు కూడా ఎక్కడ ఉండబోయినవి, అంత పెద్ద మనిషిని గౌరవప్రదంగా పెళ్లి చేసుకుంటే ఆయన కూడా ఆయన ఎంపీ అయ్యారు, ఆమె తల్లి ఎమ్మెల్యే అయింది. ఆమెని గురించి మనం కించపరిచే విధంగా మాట్లాడటం అనేది అదొక కుసంస్కారం సార్. అది నేను చెప్తున్నాను కదా, సంస్కారానికి ఎప్పుడైతే ఆస్కారం లేదో ప్రజలు తిరస్కారానికి గురవుతారు. ముందు మనిషికి మనం మన పిల్లలకి చదువు ధనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సంస్కారం ఇవ్వాలి. సంస్కారాన్ని మించింది లేదండి. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం సంస్కారం అనేది. ఆ సంస్కార హీనులు అక్కడ ఉన్నారు కాబట్టే నేను చెప్పి డైరెక్ట్ ఎలక్షన్ ముందు మిథున్ రెడ్డి గారికి చెప్పి, అన్నా 50 సీట్లు కూడా రావు, మీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్న పార్టీలోంచి అని చెప్పి వచ్చేసాను నేను. సార్ మీరు సజ్జల గారితోనే డైరెక్ట్గా మాట్లాడారని చెప్పేసి అన్నారు, లిక్కర్తో వద్దు అని చెప్పి. అప్పటికే స్కామ్ జరుగుతున్నట్టు కొంత అనుమానాలు అయితే వచ్చాయా సార్? స్కామ్ జరుగుతున్నట్టు మాకు తెలియదు, కానీ ఎవరికి ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేస్తుంది కదా. నేను సజ్జల గారితో డైరెక్ట్గా అన్నా, సార్ కర్ణాటక వెళ్తే కర్ణాటక మందు, కావేరీ వాటరు, మహారాష్ట్ర మందు, ఇలాగా గోవా మందు అంటారు, కానీ ముఖ్యమంత్రి పేరు ముందు చేర్చి ఆ మాట నేను అన్ను అని అనకూడదు సార్ అన్న. సజ్జల గారు డైరెక్ట్గా నువ్వు తాగుతావని అడిగారు నన్ను. ఓపెన్గా చెప్తున్నా టీవీలో, ఫ్రెండ్స్ పార్టీలో ఎప్పుడైనా తీసుకుంటాం సార్, తాగుబోతులం కాదు కానీ కొంచెం తీసుకుంటాం సార్ ఎప్పుడైనా అన్న చెప్పా. మీరు కూడా తీసుకుంటారని తెలిసినాకని కూడా చెప్పా. సజ్జల గారు కూడా చెప్పారు ఓపెన్గా. ఎప్పుడైనా విజయవాడలో ఎక్కడికైనా వెళ్తే మాకు ఈ దరిద్రం 2 ఏళ్ళు ఉంది, మాకు ఈ దరిద్రం 1 సంవత్సరంన్నర ఉంది, ఎన్నికలు ఇంకా 6 నెలలుగా, మాకు ఈ దరిద్రం 6 నెలల్లో పోద్ది, ఇలా మాట్లాడుకునేవారు సార్. ఇలా మాట్లాడుకునేవారు. సమాజంలో 20%, ఒక 10% రెగ్యులర్ డ్రింకర్స్ ఉంటారు, ఒక 10% అకేషనల్ డ్రింకర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం, మద్రాసు నుంచి తెచ్చుకున్నాం, బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం, హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాం, మాకు ఈ లోకల్ దరిద్రం ఏంటి, ఇలాంటి మాటలు నేను విన్నాను సార్. 10% అంటే మీకు ఇవాళ 4 కోట్ల ఓట్లు, 3,50 లక్షల ఓట్లు ఎన్నో పోలైతే 10% అంటే 35 లక్షలు పోయింది కదా. ఇవాళ వాళ్ళు ఓడిపోయింది కూడా 10%ఏ కదా, తేడా 10-11% కదా. వాళ్ళు ఎవరు వెయ్యరు సారు. అది అంతా చాలా చచ్చిపోయారు సార్, ప్రజలు చచ్చిపోయారు సార్. అదే సార్, మీరు బ్రాహ్మణులు, వాస్తవానికి మీరు చీమకు కూడా హానికరం చేయరు. అటువంటిది ఏదైతే లిక్కర్ స్కామ్తో దాదాపు 30,000 మంది చనిపోయినట్టుగా ఆధారాలు వచ్చాయి. అదిగాక దాదాపు 1,00,000 మంది పైగా కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు దెబ్బతిన్నాయి. సార్ ఈ ప్రాణాలన్నిటికీ ఎవరు సార్ బాధ్యులు అంటే ఏం చెప్తారు? రీసెంట్గా నాకు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఫోన్ చేశాడు, పేర్లు కాదు, పెద్ద పోలీస్ ఆఫీసర్, ఒక పెద్ద స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్. మా తమ్ముడికి లివర్ ప్రాబ్లం వచ్చింది, ఊళ్ళో ఉంటాడు, ఈ ఆంధ్ర మందు తాగి లివర్ ప్రాబ్లం వచ్చింది, హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించు అని ఫోన్ చేశాడు నాకు. డైరెక్ట్గా ఆ మందు తాగటం వల్ల ఆ బ్రాండ్ పేరు కూడా చెప్పాడు, వాళ్ళ ఆ పేర్లు, నాయకుల పేర్లు కలిపి చెప్పాడు. నేను చెప్పలేను ఆ మాట, అంత నీచంగా మాట్లాడు పోలీస్ ఆఫీసర్. మా తమ్ముడికి హైదరాబాద్లో నాగేశ్వర రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించుకున్నాడు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు బాగా క్లోజ్ నాకు, బాగా క్లోజ్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్. ఆయన రీసెంట్గా చనిపోయాడు కూడా, ఆయన ప్రాబ్లం వచ్చింది. ఆయన విజయవాడలో ఒక కారు మెకానిక్ నాకు చెప్పాడు, ఏదో కారులో చిన్న రిపేర్ చేశాడు, ఈ రిపేర్ చేసేవాళ్ళు 5 ఉండేవాళ్ళం అండి, 4 చచ్చిపోయారు, నేను ఒక్కడే మిగిలిన చేయాలన్నాడు ఆ మందు తాగి. మరి నీకు అలవాటు లేదా అని అడిగా. మా ఇంటి పక్కన ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాండి, నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాను సార్ అన్నాడు. సో 5గులో 4 చనిపోయారంటే నాకు అక్కడ అర్థమైపోతుంది. చిన్న ఒక పర్టికులర్ రిపేర్ చేసే వ్యక్తి, అది ఎంత దౌర్భాగ్యం చూడండి. లిక్కర్లో చాలా మంది చనిపోయారు సార్. సో ఇలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అనుకుంటా? వాస్తవానికి మీరు అన్నట్టుగా సార్ భగవంతుడు అనేవాడు ఉన్నాడు సార్. భగవంతుడు అనేవాడు తప్పు చేసిన వాళ్ళని వదలడు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షార్హులే.
వాళ్ళు చేసిన మేలు ఏమైనా ఉంటే మేలుకి మార్కులు పడతాయి, తప్పులకి మార్కులు పడతాయి. మన టీచర్ ప్రశ్నాపత్రం ఎలా దిద్దుతాడో భగవంతుడు కూడా అన్నీ రికార్డ్ అవుతున్నాయి సార్. ఎవరు తప్పు చేసినా రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా శిక్షార్హులే. ఏదైనప్పటికీ కూడా నేను రాజకీయ నాయకులకి ఏ పార్టీ వాళ్ళైనా, అది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్ట్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మేము పరిపాలిస్తాం, ప్రజలకు సేవ చేస్తాం, మీరు ఎలాగో దోచేస్తున్నారు. రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించేశారు, ఏ రాజకీయ నాయకుడు సంపాదించలేదు చెప్పండి. బీద రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడు? మళ్ళీ వీళ్ళకి పెన్షన్లు 2 ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి, ఎంపీ పెన్షన్ ఎమ్మెల్యే పెన్షన్, కూటికి లేక చచ్చిపోతున్నారు జనం. ఆ పూటకి తిండి లేని వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఇవాళ ఈ రాత్రికి బియ్యం వెతుక్కునేవాడు ఉంటాడు, ఈ రాత్రికి కూర వెతుక్కునేవాడు ఉంటాడు, రేపు పొద్దునకి బట్టలు లేనివాడు ఉంటాడు. పిల్లల ఫీజులు, చదువులు, అనారోగ్యాలు, ఇంత సమాజం ఇన్ని భాగంలో ఉంటే రాజకీయ నాయకులు అవినీతి ఆగలేదు. అవినీతికి ఏంటి? మీకేంటి? లిక్కర్ వ్యాపారాలు ఏంటి, గడ్డి వ్యాపారం ఏంటి, ఇంకోటెవడో గొర్రెల వ్యాపారం ఏంటి, ఇంకోటెవడో అది బీహార్లో గడ్డి వ్యాపారం ఏంటి? ఏంటి అవినీతి? ఏంటి అంతులేని అవినీత? అంటే స్కై ఈజ్ లిమిటా మీకు? మీరు కాదా కోటీశ్వరులు కాదా? మీరు ఎలక్షన్లో 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే మీరు ఆర్థికంగా స్థితిమంతులే కదా. మరి ఎందుకు అవినీతి? రండి, ప్రజాసేవలో పాల్గొనండి. చంద్రబాబు నాయుడు గారి లాగా 15-16 గంటలు ప్రజల గురించి ఆలోచించండి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలకు నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తాడు దేవుడు. ప్రజల సేవలో, ప్రజాసేవ ముసుగులో అవినీతి రాజకీయ నాయకులుగా మారకండి. ఒక సభ్యత, సంస్కారమైనటువంటి పదజాలంతో ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ప్రజలతో మమేకమై, ప్రజలకు సేవ చేస్తూ, ఎక్కడ ఎవరికి ఏ బాధ ఉందో, ఎవరికి చదువు లేదో, ఎవరికి అనారోగ్యం ఉందో, ఎవరికి తిండి ఉందో, ఎవరికి బట్ట ఉందో, ఎవరికి ఇల్లు ఉందో చూసుకుంటూ మీరు కాస్త మీ ఆస్తి లేదు రాసి ఒక్కలే ప్రజలతో ఒక సత్సంబంధాలు కలిగి, అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాదు ఉండటం, గడపకి వెళ్ళండి, ఊళ్ళల్లో తిరగండి, ప్రజల మధ్యలోనే ఉండండి. ప్రజల మధ్యలో ఉండి ప్రజల నలుగురిని కూడా పలకరిస్తే, ఆఫీసర్స్కి ఇదిగో ఇక్కడ ఇది లేదు, అక్కడ ఇది లేదు, ఇక్కడ రోడ్ లేదు, అక్కడ స్కూల్ లేదు, ఇక్కడ ఇది ఈ ప్రాబ్లం ఉంది అనేటువంటి ప్రజా సమస్యలు తీర్చడంలో మీరు నిమగ్నం అయితే అదొక రకమైన ఆనందం. అది నిజమైన కిక్కు కూడా ఇస్తుంది మనిషికి. ఒక మంచి పని చేసిన వాడు. నేను ఒక పెద్ద డాక్టర్ని అడిగా, నాగేశ్వరరెడ్డి గారిని అడిగా, మార్నింగ్ 8:30 to రాత్రి 12 గంటల దాకా ఎలా చిరునవ్వుతూ ఉంటారని. వృత్తిని ప్రేమిస్తే చిరునవ్వుతూ ఉంటాం అన్నాడు ఆయన. అలాగే రాజకీయంలో సేవలు ప్రేమించండి, బూతులు కాదు. ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టేసినంత మాత్రాన ఆయనకి భగవంతుడు మేకతోలు కప్పడం, ఆమె కించపరిచినంత మాత్రం ఆమె లోకు కాదు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మహిళా ఎమ్మెల్యే ఆమె. ఎంతో గౌరవప్రదంగా పెళ్లికి ముందు కూడా ఆమె ప్రజలతోటి వీడియో పెట్టి చెప్పి పెళ్లి చేసుకున్న మహా తల్లి ఆవిడ. ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయటం, స్త్రీలను కించపరిచేయటం, ఇదేం సంస్కృతి అండి? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి వచ్చింది. ఇది ఏదైనా విద్వేషాలు ఉంటే ఒకరికొకరు నువ్వేం చేసావు, నువ్వు ఈ అవినీతి చేసావు, నువ్వు ఈ వాగ్దానం చేసావు, దాన్ని అమలు చేయలేదు, నువ్వు దీన్ని అమలు చేయలేదు, నేను అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తా, ఈ మేలు చేస్తా, ఇలా సంపద సృష్టిస్తా, ఇలా ప్రజలకు మేలు చేస్తా, అది చెప్పవలసిన రాజకీయం అండి. కానీ మహిళలు కూడా, ఆర్కే రోజా లాంటి వాళ్ళు కూడా మగవాళ్ళేనా, ఆడంగి వెదవులు, అనరాని మాటలు కూడా మాట్లాడతారు. మగవాళ్ళే కాకుండా సార్, ఇంకా మీకు సంస్కారం అనేది పోయిన తర్వాత ఇంకా అది ఎల్లలు దాటిపోయింది సార్. అది కుసంస్కారం అనేది ఎల్లలు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అది ఒక హద్దులో ఉండి ఒక లిమిట్లో ఉండాలి కదా. ఇప్పుడు ఎవరినైనా తిడితే విధవ అనేది ఒక పెద్ద తిట్టు, దాన్ని దాటి ముందుకెళ్తే అసలు ఇప్పుడు లేబర్ కూడా రోడ్ల మీద కొట్లాడుకుని, కళ్ళు పాకల్లో మందు తాగి కొట్లాడుకుని వాళ్ళు కూడా మాట్లాడని భాష ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు అనుకుంటున్నారు మనమే బెటర్ రా బాబు వాళ్ళకంట అని. రోడ్డు మీద ఉండే రిక్షా వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, ఆ కళ్ళు పాకల్లో కళ్ళు తాగి కూర్చునే వాళ్ళు కూడా మనం చాలా బెటర్ రా నాయకుల కంట. ఇవాళ అసెంబ్లీ చూశాను, ఏం తిట్టుకుంటున్నారా?
అని వాళ్ళు రాజకీయ నాయకులను చూసి వాళ్ళు నవ్వుకునేటువంటి దౌర్భాగ్య స్థితిని నాయకులు కల్పించారు. అందుచేత నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక మంచి సాంప్రదాయమైనటువంటి ప్రజలు హర్షించి భాషలో మాట్లాడమని శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నాను. సో చూద్దాం సార్, మీరు అనుకున్నట్టే జరగాలని కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.